నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అసలు ఏమైపోయిందో కూడా అంతులేని పరిస్థితి చేరుకున్నాడండి. అంటే రాజకీయంగా పూర్తి సమాధి అయిపోయాడనే మాట కూడా చాలా చిన్నదే. సమాధి అయిపోవడం కూడా కాదు, అసలు రాజకీయంగా చచ్చిపోయాడు అనొచ్చు. రాజకీయంగా చూడండి, నిన్న కరెంటు బిల్లుల మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు, సాక్షి పేపర్ కానీ, సాక్షి న్యూస్ కానీ, వైసీపీ నాయకులు కానీ చూసాం కూడా మనం. ఇది 200 వచ్చే కరెంటు బిల్లు 5000 వచ్చేసింది, ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడుకున్నాం. అబద్ధం చెప్తే అతికేటట్టు ఉండాలని. కరెంటు సమస్యల్లోకి రాష్ట్రం కూరుకుపోవటానికే జగన్మోహన్ రెడ్డి పాలనలో 1,39,000 కోట్లు విద్యుత్ శాఖలో దోపిడీ జరిగింది. 1,39,000 కోట్లు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి నిన్న విద్యుత్ బిల్లుల మీద పోరాటం అని చెప్పి దీక్షలు పెట్టాడు. మరి ఆ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన పోరాటంలో పులివెందుల ఎమ్మెల్యే లేడు, కనపడలా. పులివెందుల ఎమ్మెల్యే కనపడలా. పులివెందుల ఎమ్మెల్యే ఆ పోరాటంలో పులివెందుల్లో కనపడలేదు. పైగా పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరు పారిపోయాడు. మరి పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరు పారిపోయినందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటాడు? అదే కరెక్టే సార్. షోకాజ్ నోటీసు ఇచ్చి అవసరమైతే సస్పెండ్ చేయాలి. అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. అవును. కానీ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకటేనండి, అసలు ఎంత జుగుప్సాకరంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని సామాన్య ప్రజలు నిన్న వాళ్ళు దీక్షలు చేస్తుంటే మాట్లాడిన మాటలు వినండి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విద్యుత్ శాఖ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు మాజీ ఎమ్మెల్యే కిలివేటి. పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినలేదు. మరోవైపు వైసీపీ ర్యాలీలపై సామాన్యులు మండిపడుతున్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు ర్యాలీలేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలుగా వాళ్ళకి హక్కు ఉంది. ప్రజలు తిడుతున్నారండి భయంకరంగా. అసలు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి నాశనం చేసేసి దోపిడీ దొంగల్లాగా దోచుకొని తిని ఇవాళ వచ్చి దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటున్నారు అని చెప్పి సామాన్యుడే తిరగబడుతున్నాడు. వీళ్ళు అసలు చేసిన అరాచకాలు అన్నీ కావని చెప్పి తిడుతున్నారు. ఆయన ఏంటి అసలు సార్? నిన్న ఒక ధర్నా జరిగింది, అంటే రోడ్లపైకి వచ్చారు. అప్పుడు నిన్న కూడా మనం మాట్లాడినప్పుడు ఆయన ఒక డౌట్ అడుగుతున్నాను, నాకు నేను ఫాలో కాలేదు. శ్యామల గారు వచ్చారు సార్ రోడ్డుపైకి? రాలేదు. నిన్న ఛాలెంజ్ చెప్పాను ఆల్రెడీ. ఆవిడ వచ్చిన రోజు నేను కరెంటు బిల్లు తీసుకొని వస్తాను, ఆవిడకైనా స్పందిస్తే చాలు. ఆవిడ వచ్చిన రోజు నేను కరెంటు బిల్లు అని తీసుకొస్తాను. ఎవరి హయాంలో ఏమైంది, అసలు ఈ బిల్లులు ఎందుకు ప్రస్తుతానికి పెరిగినాయి, ఎప్పుడు తగ్గుతాయి, కూలంకషంగా చర్చిద్దాము, అది ప్రజల్లోకి తీసుకెళ్దాం. మీరు మంచి అయితే మంచి, టీడీపీ వాళ్ళు మంచి అయితే మంచి, ఉండేది ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అని చెప్పిన ఛాలెంజ్ విసిరా. ఆవిడ రాలా. అయితే ఎవరైతే జనాలు రోడ్లపైకి వచ్చారో, జనాలు ఇన్ ద సెన్స్ డబ్బులు ఇచ్చి ఇంతో మందు, కాస్త బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చిన వాళ్ళు నిన్న కూడా మాట్లాడాం కదా సార్. అక్కడక్కడ నియోజకవర్గాల వారీగా ఆ యొక్క ఇన్ఛార్జీలు పెట్టింటారు, డిఫాల్ట్గా రావాల్సిందే. ఎందుకంటే కొంతమంది మనం చూస్తాం, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పుకునేది అనుకుంటుంది. నేను అనుకుంటాను ఇంకొచ్చే రానున్న 2029 ఎలక్షన్కి వైసీపీ పార్టీ అనేది క్లోజ్ కాదు. ఆ రోజుకి చెప్పుకోవడానికి నేను వైసీపీ అభ్యర్థిని అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇదొక లైన్లో ఉంటే, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఆయన ధర్నాలో పాల్గొనలా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బొమ్మ చూసేశాడు. ఎవరైతే అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సాక్షాత్ ఆ నియోజకవర్గంలోనే బిల్లులు గతంలో ఏదైతే వర్క్స్ కంప్లీట్ అయినాయో ఆ బిల్లులు చెల్లించలేదు. అయ్యా మాకు న్యాయం చేయండి, నీ దగ్గర లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు అనుకుంటే ఎంత, ఒక 3 కోట్లు 4 కోట్లు అయితే మా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, నువ్వు ఎట్లా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు అని జనానికి ఎప్పుడు విన్నింటుండే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు కదా సాక్షి వాళ్ళు. అందుకు వాళ్ళ ముందు ఆయన బాధలు చెప్పుకుందాం. ఆయన పోతే ఒరే వీళ్ళు నన్ను లెక్కడేట్గా ఉండారా అని ఆయన ముందే అలర్ట్ అయినాడు. ఆయన అలర్ట్ అయ్యి 2 అడుగులు వెనకేస్తాను, వీళ్ళు 3 అడుగులు ముందుకేసేసారు. దగ్గర పడతాను, ఇదేదో వ్యవహారం మారేట్టుగా ఉండదని చెప్పి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పలకపోయేతలకి వీళ్ళు దాడికి సిద్ధపడిపోయినారు. ఇంకా ఆయన పోయి బెడ్రూమ్లో దాక్కున్నాడు. అదనం పోలీసు వాళ్ళని పిలుచుకున్నాడు. ఆయన ఇంటి పైన రాళ్ళు పడినాయి. ఓకే.
అక్కడ దాకా భయపడినాడు, అంతటితో భయపడిపోయినాడు, రోడ్లపైకి రాలా. తర్వాత ఏమైంది, గతంలో 6 కిలోమీటర్లు ప్రయాణం చేయాలని ఆయన హెలికాప్టర్లో పోయేవాడు ప్రభుత్వ ధనంతో. ఇవాళ తప్పక బెంగళూరుకి కారు పయనం అయినాడు. అక్కడక్కడ డబ్బులు పెట్టి ఆ యొక్క లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రోడ్లపై జనాలను ఎగదోలి ఇంట్రెస్టెడ్గా ఉండే వాళ్ళకి 3,000 రూపాయలు ఆయనతో ఫోటో సెల్ఫీ తీయాలంటే. అది నిన్న జరిగిన వ్యవహారం. జగన్మోహన్ రెడ్డితో ఒక సెల్ఫీ దిగాలంటే 3,000 డబ్బులు కట్టాలండి సార్. ఒక సెల్ఫీ తీయాలంటే జగన్మోహన్ రెడ్డితో. అవును, ఇందాక మీరు వినిపించారు కదా, మీరు ఒకసారి డెప్త్ చూడండి. ఎవరైతే తిట్టినారో వైసీపీ కార్యకర్తలు తిట్టినోళ్ళు, మీరు జనమని మీరు పొరపడుతున్నారు, తిట్టినోళ్ళు వైసీపీ కార్యకర్తలు. ఒక పార్టీ అధినేత అండి అన్న 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 అని ఆప్యాయంగా దగ్గరికి చేస్తే ముందు 3,000 రూపాయలు కట్టు, మళ్ళీ ఫోటో తీసుకోండి. సరే, అన్నవాటికి నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నిన్న మనం ఒక వీడియో చేసాం జగన్మోహన్ రెడ్డి మీద. వైసీపీ నాయకులు అందరూ తిరగబడ్డారు, ఆయన్ని కొట్టబోయారు, బయటకు వస్తే పీస్ చేసేవాళ్ళు, ఇల్లు ఆఫీసు ధ్వంసం చేశారని చెప్పి ఒక వీడియో చేశాం కదా. అందులో ఒక ఆయన కామెంట్ పెట్టారు, ఓకే, నాకు తెలిసిన వాళ్ళకే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఎవరో పెట్టారు. ఓకే, నాకు తెలిసిన వాళ్ళకి, బాగా తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్కే దాదాపు 5 కోట్ల రూపాయలు బిల్స్ ఎగ్గొట్టాడు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు బంగారం కుదువులు పెట్టుకుని అప్పు సప్పు చేసి వడ్డీలకి తెచ్చి ఇప్పుడు 5 కోట్లు ఏంటి పరిస్థితి? 3.5 సంవత్సరాల నుంచి వడ్డీలే దాదాపు మళ్ళీ 4 కోట్లు అయిందంట వాళ్ళకి. 3.5 సంవత్సరాలు 5 కోట్లకి వడ్డీలు అయిపోయినాయి అంట మళ్ళీ అంతా దాదాపు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకునేటట్టు ఉన్నదంట పరిస్థితి. ఎక్కడ పోయింది సార్ ఈ డబ్బంతా? ఇందాక మనం కరెంటు బిల్లుల గురించి మాట్లాడుతూ ఉన్నాము, కరెంట్ ఛార్జీల గురించి. 139,000 కోట్ల రూపాయల డబ్బుని అవినీతి మార్గంలో తరలించానంటే రూపాయి మనం కష్టపడిందే కదా సార్ ఆ డబ్బులో. ఆయన ఈరోజు సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఈ మాదిర ప్రజల దగ్గర డబ్బు దొబ్బడము, దాన్ని దారి మళ్లించడం. ఒక విద్యుత్ శాఖలోనే ఎట్లుంటే ప్రతి దాంట్లో సార్, ఇసుకలో కావచ్చు, మద్యంలో జే గ్యాంగ్, నా సంపాదన నాకే అంటే సపరేట్, ప్రతి ఆఖరి మద్యంలో కూడా 30% డబ్బులు పక్కకు తరలిచ్చేయడం. ఆయన బాగుపడితే చాలు, అందరూ కాంట్రాక్టులు కార్యకర్తలకు ఇచ్చారు, వాళ్ళు పోయి కాంట్రాక్టులు చేసుకున్నారు, హ్యాపీ. బట్ బిల్లులా అదేమైంది? ఇవాళ రాష్ట్రం పైన భారం పడిపోయింది. దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు సార్. అసలు ఇట్లాంటి లక్షల కోట్లు అవుతాయి సార్, రాష్ట్రం పైన భారం లక్షల కోట్లు అవుతాయి. ఒక వైసీపీ కార్యకర్త, చైతన్య అనే కార్యకర్త, సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. 28,400 మంది చూశారు. అవి ఏది మొన్న డిసెంబర్ 26వ తారీఖున పెట్టాడు ట్వీట్. అంటే ఇతను ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇతను పెట్టిన ట్వీట్, ఏ వెరీ డిసప్పాయింటింగ్ డే. ఈరోజు చాలా నేను డిసప్పాయింట్ అయ్యాను. వీ అరైవ్డ్ ఏ డే ఎర్లీ అండ్ ట్రై టు మీట్ ఇన్ ద ఈవినింగ్. పొద్దుట అనగా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి పులివెందులు చేరుకున్నాడంట. సాయంత్రం వరకు వెయిట్ చేశాడంట. దిస్ మార్నింగ్ వీ అరైవ్డ్ 7 AM, స్టూడ్ ఇన్ లైన్ డిస్పైట్ ఆఫ్ రెయిన్ అండ్ నో ఫుడ్. వర్షాన్ని కూడా, ఫుడ్ కూడా లేకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం 7 నుంచి నిలబడ్డాం. గెస్ హూ వాజ్ గివెన్ ప్రయారిటీ? దోస్ ఎక్స్-ఎమ్మెల్యేస్ అండ్ లీడర్స్. ఎవరికి ప్రయారిటీ ఇచ్చారు? ఎక్స్-ఎమ్మెల్యేస్కి, లీడర్స్కి మాత్రమే ఇచ్చాడు. అపాలగైజ్ టు దోస్ హూ డిడెంట్ మీట్ వైఎస్ జగన్. ఎవరెవరైతే జగన్ కలవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను అపాలజీ చెప్పుకుంటున్నాను. ఎవరు వెళ్ళకండి, కలవకండి, జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి పెట్టాడండి ట్వీట్. దారుణం అనమాట. ఇంకా నేను ఒక్కొక్కటి చదివి చెప్పిస్తాను. ఏంటి అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? ఎలా విశ్లేషిస్తారు దీన్ని? సార్, ఆయన మనస్తత్వమే అది విచిత్రమైన మనస్తత్వం. గతంలో సీఎం అయినాడు, ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు తప్ప ఎమ్మెల్యేలను ఏ రోజు కలిసేవాడు కాదు. ఇవాళ ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలో వాళ్ళ అవసరం పట్టింది, వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చాం, వాళ్ళు గెలవరు, అన్ని క్లారిటీ. జగన్మోహన్ రెడ్డి కంటే సాక్షికి ఇంకా క్లారిటీ. కానీ అది గుడ్డిలో మెల్లంటారు కదా సార్, కొద్దిగా అయినా అంటే మనం యాక్టివ్గా కనిపించాలా, ఒక రోజు ఏదన్నా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి అట్లా ఏమి చేయాలో ఒక డైలమా, ఒక కామా సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధంతో ఆయనంతటికి ఆయన నెట్టివేయబడినాడు. అది ఆయన చేసుకున్న మిస్టేక్. ఇవాళ ప్రజలు అని చెప్పి ప్రజలు పేరు ఎత్తుతున్నాడు, కానీ ప్రజలు కూడా అపాయింట్మెంట్ దొరకట్లే. ఎమ్మెల్యేల అవసరం ఈరోజు అవుతుంది. ఏది? ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఆ యొక్క ఇన్ఛార్జీలు, వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నాడంటే సామాన్య కార్యకర్తలు, ప్రజలు ఎవరు ఆయన పట్టించుకోరు. అంటే మళ్ళీ వాళ్ళని సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేయమంటున్నాడంట. ఆఖరికి రోజా కూడా లేదు నగర్లో. రోజా లేదు నగర్లో కార్యక్రమంలో. అసలు నగర్లో కార్యక్రమమే జరగలేదు సార్. ఓపెన్గా సార్, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంటుందంటే,
రోజా గారు ఉన్నారనుకోండి, ఆవిడ ఎక్కడికైనా ఒక చోటకి రావాలంటే నీకు కావాలంటే వీడియోలు కూడా నేను తీసి చూపిస్తాను, అదంతా వేరే సబ్జెక్ట్. అది 20 మంది 15 మంది కూడా ఉండరు చుట్టూరు జనాలు. నేను కావాలని తీసిస్తాను, రేపు ఉన్నాడే నేను తీసిస్తాను. ఈవిడేదో బయటికి ఈ మీడియా బయటికి వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తుంది ఈవిడ. కానీ ఎన్నికల ప్రచారంలో కూడా 15 మంది 20 మంది కూడా ఉండరు. ఏమేదో ఇందాక గట్టిగా అరిచింది కదా, వాగుతానే ఉంటుంది, కానీ ప్రజల చెవుల్లో వినపడదు, పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, ఓకే, ఆయన పిలుపునిచ్చారు ధర్నాలు చేయాలి విద్యుత్ సౌదాల దగ్గర అని చెప్పి. పులివెందుల ఎమ్మెల్యే నిన్న ధర్నాలో పాల్గొనలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటాడా సార్? అంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఎంతో క్లోజ్. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే పైన కన్నా ఈ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కన్నా చర్యలు కన్నా తీసుకోకుంటే పార్టీ మటాష్. ఓకే, నువ్వు నీ స్నేహితుడు అని చెప్పి నువ్వు దగ్గరోడు అని చెప్పి ఆయన నువ్వు రోడ్లపైకి రానివ్వు, నువ్వు ఆయన కాపాడుకుంటా ఉంటావు. మీరు ఏసీ రూమ్లో ఉండాలా? మేము గ్రౌండ్లోకి పోయి ఎండకు వానకు మేము తడుచా, అనవసరంగా నోరు వేసుకొని మిందపడతా, అటు జనసేనలోను టీడీపీలోను అవుట్ అండ్ అవుట్ ప్రభుత్వానికి మేము వ్యతిరేకులు అయిపోతున్నాము. నువ్వు మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావు? ప్రభుత్వం మా పైన కేసులు పెడితే మేము వాళ్ళపైకి మేము తీవ్రవాదుల మాదిరి తయారైపోయి ఎప్పటికీ నీతో ఉంటామని ఇదేమన్నా మాస్టర్ ప్లానా? నీకు చేతనైతే ముందు పులివెందుల ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీస్ ఇచ్చి, లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసాయి. ఓకే, ఈ పని చేయి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధినేతగా ఈ పని చేయి. లేకుండా అంటే మేము ఇంకో రోడ్లపైకి రాము అని చాలా మంది మైండ్లో ఆల్రెడీ పడి ఉన్నది. మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని నేనైతే చెప్తున్నా. చాలా తప్పు సార్. వాళ్ళు పులివెందుల ఎమ్మెల్యేకి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఆ మార్పు ప్రజలు గ్రహించిన రోజు వైసీపీలో ఒక్కడ కూడా ఉండడు. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు ధర్నాలు చేయమని. గెలిచిన 11 మందిలో పులివెందుల ఎమ్మెల్యే ఆయన కూడా పాల్గొనలేదు. ఆయనకి ఎందుకు అంత వెసులుబాటు? మరి ఆయనకి ఎందుకో. ఇంకా చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి మీద దినేష్ కుమార్ అని చెప్పి ఆయన నిన్న ట్వీట్ పెట్టారు. చిరాకు, కోపం, బాధ, ఆకలి మొత్తం ఒకే రోజులో చూసా. చిరాకు, కోపం, ఆకలి, బాధ మొత్తం ఒకే రోజు చూశాడంట జగన్మోహన్ రెడ్డిని కలవటానికి పులివెందులు వెళ్ళి. అంటే సార్ వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానము ఏ రేంజ్ లో ఉండి ఉండాలి సార్. కాపు కాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి కలవాలంటే ఆయన అపాయింట్మెంట్లు దూరం అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. అసలు కనపడితే కొట్టున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి చేసిన అంతో ఇంత అభిమానం, ప్రేమ మిగిలినది ఇట్లాంటి వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి కూడా కనువిప్పు కలిగే విధంగా ఆయన చర్యలు ఉన్నాయి. చాలా తప్పు సార్. ఇంకొక ఆయన పెట్టాడు చూడండి, బిర్యానీ అన్నాడు, పలావ్ అన్నాడు, బిస్మిల్లా బాత్ అన్నాడు, చివరకు కార్యకర్తల్ని ఆకలితో మార్చి చంపాడు. అదన్నా పెట్టినంటే కనీసం పోయిన దానికి జమ ఉండేది. అది కూడా కాకుండా చేశాడు. చాలా దారుణం సార్. అసలు ఎలా తిడుతున్నారు చూడండి. వైఎస్జే తమ్ముడు శివ ఈయన ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, కొంచెం పెద్దదే చదివి వినిపిస్తాను. మొన్న ఒకరోజు హైదరాబాద్ నుండి తాడేపల్లికి జగన్ అన్న కోసం వెళ్తే గేటు దగ్గరే ఆపేశారు నన్ను. హైదరాబాద్ లో ఉంటాడు ఇతను. హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్ళాడు జగన్ కలవడానికి. 6 గంటలు అలాగే నుంచొని ఉన్నాను అన్న కోసం, కానీ కలవలేకపోయాను. ఆ బాధ ఇప్పటికీ ఉంది నాకు. అన్నను కూడా కలవలేనప్పుడు పార్టీ కోసం లోకల్లో మరియు సోషల్ మీడియాలో పనిచేయడం వేస్ట్ అనిపించింది. కానీ జగన్ అన్న మీద ఉన్న అభిమానంతో ఆయన కోసం మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. మా పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి వైఎస్ఆర్సీపీ గారిని ఆ రోజు జగన్ అన్న ఇంటి దగ్గర బతిమాలాడను, కానీ ఆయన నా ముఖం మీదనే తలుపేసేసిండు. అన్నీ ఓర్చుకొని ఉన్నాను. ఎందుకున్నానంటే జగన్ అన్నకు చెడ్డ పేరు వస్తుంది అని సైలెంట్గా ఉన్నాను. లేకపోతే ఈరోజు సాయంత్రం పోస్ట్ వేసేసేవాడిని. ఇన్ని రోజులు నేను జాబ్ మానేసి ఇతని కోసమా వైఎస్ జగన్ కోసమా పనిచేసింది అనిపించింది ఛీ అని చెప్పి పెట్టాడండి. గ్రౌండ్ రియాలిటీ అది సార్. దూరం నుంచి అంటే ఒకసారి ఆ ఫీల్డ్లో దిగినప్పుడు, రాజకీయ ఫీల్డ్లో దిగినప్పుడు అర్థమైపోతుంది అందరికీ కూడా. వీళ్ళని యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఆ దుస్థితి వచ్చిందంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఆ చైతన్య గారికి ఆ దుస్థితి వచ్చిందంటే, యాక్టివ్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఊసే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి వాళ్ళని కూడా దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయనైనా నయం, ఆయన కింద ఉండేవాళ్ళు చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళైనా కనీసం ఒక స్పృహ ఉన్నదా సార్? కార్యకర్తలకు ఒక విలువీరా? ఎంతసేపు దోచేసామా, దాచేసుకున్నామా, కొడుక్కి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నావా, ఇదే వాలకం. ఇంకొక అతను చిరంజీవి అని చెప్పి చిరంజీవి బొమ్మ పెట్టుకుని నాటకాలు ఆడుతూ ఉంటాడు సోషల్ మీడియాలో. ఓకే, వీడు పెట్టిన పోస్ట్ చూడండి. నిన్ను కలవాలంటే రికమెండేషన్, నిన్ను చూడాలంటే కుదరదు, నీతో ఏమైనా చెప్పాలంటే టైం ఇవ్వవు, పోనీ నీ అపాయింట్మెంట్ కావాలంటే డబ్బు, నీ జన్మలో కార్యకర్తల బాధ వినలేవు, నువ్వు తీర్చలేవు, నీకన్నా
పక్క పార్టీ లీడర్ కోటి రెట్లు మేలు. పనికి మాలినోడికి ఇప్పుడు కళ్ళు తెరిచాయి, జ్ఞానం బోధపడింది సార్. చిరంజీవి బొమ్మ పెట్టుకొని బండబూతులు తిట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకు గొడవలు పెట్టేట్టుగా ఇంటర్నల్ గా ఆ అకౌంట్ పేరు కూడా చిరంజీవి గారి బొమ్మ. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు ఎంత జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత దిగజారి పనిచేశారో వీళ్ళందరూ ఇప్పుడు వాళ్లే జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిడుతున్నారు. ఇది పరుగు పోతుందని గమ్మను తరలించుకొని కూడా కాకుండా బయటికి వెళ్ళబుచ్చుతున్నారంటే ఏ లెవెల్లో హింసింపబడి ఉంటారు సార్ వాళ్ళు వ్యక్తిగతంగా. బాధే కదా సార్. 100%. ఆరో హిట్ అని ఇంకొక ఆయన పెట్టాడు, ఇదే చివరిది వినిపిస్తున్నాను. నిజమైన మాట. అధికారంలో ఉన్నా అర్థం కాదు, అధికారం పోయినా అర్థం కాదు. ఏమంటే క్రేజీ లీడర్, మాస్ లీడర్ అంటారు. కార్యకర్తలు లేకపోతే వాళ్ళని కలవకపోతే ఎంత క్రేజ్ ఉన్నా బుడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాకపోతే గతం కన్నా ఇప్పుడు కొంత పరిస్థితి మారింది. 10% అవకాశం వస్తుంది. అంటే కొంచెం ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు కొంచెం మనుషులు కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు కళ్ళు నెత్తికెక్కిపోయినాయి అన్నట్టుగా పెట్టాడు. అవును, ఇంతకాలం ఎక్కడ మనం చూడండి సార్, ఒక గడాఫీ, ఒక కిమ్ జాంగ్ ఇన్, మేమే మాదే సామ్రాజ్యం అన్నట్లు జనాలతో సార్ మనం ఎక్కడ చూసి ఆయన అక్క చెల్లెములు ఏమైనారో ఆప్యాయతలు ఏమైనాయో అని 5 ఏళ్ళ ఏడ మనం చూడాల. ఇవాళ ఓడిపోయినాడు కాబట్టి ఇవాళ చూస్తున్నాం. ఆ మాత్రం కూడా బయటికి వెంపర్లాడుతున్నాడు, ఏదో చేద్దాం తపన అన్ని బెడిసి కొడుతున్నాయి. ఎందుకంటే రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉండదు. ఓకే అండి. అయితే చాలా దారుణం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ లీడర్లే తిరస్కరించారు. ఎవరు జేబులో డబ్బులను ఖర్చు పెట్టుకోమంటే ఇంకా ఎవరు వాళ్ళు డబ్బు కొట్టేయమంటే కొన్ని వేల మంది వచ్చేస్తారు, కానీ వైసీపీ నాయకులు ఖర్చు పెట్టి ధర్నాలు చేయండి అంటే ఎవడు బయటికి రాడు. నిన్న చేసిన జగన్మోహన్ రెడ్డి ధర్నా పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరైనా ఒక పార్టీలో ఏదైనా తప్పు చేస్తే డిఫాల్ట్గా సస్పెన్షన్ లేదా షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ అడుగుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి, మీ దేవుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో రోడ్లపైకి రండి ధర్నా చేయండి అని, ఆ ధర్నాకి పులివెందల ఎమ్మెల్యే అటెండ్ అవ్వాల. దీనికి ఆయన షోకాజ్ నోటీస్ ఇస్తాడా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా? అలా చేసినప్పుడు పార్టీ పైన విలువ పెరుగుతుంది. ఎంతటి వాడైనా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఉపేక్షించడరా అని ఇలా అర్థం చేసుకోవాలా. అలాగనే ఆయన కానీ సస్పెండ్ కానీ షోకాజ్ కానీ ఇవ్వకపోతే ఈ పార్టీ వేస్ట్ అని మీ అంతటి మీరు గ్రహించాలా అని నేను చెప్పదలుచుకున్నా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.